ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. నిర్గమాకాండము 23వ అధ్యాయం 27వ వచనం. I will make you all your enemies flee before you. Exodus chapter 23 verses 27. క్రీస్తునందున్న ప్రేమైన సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోను ప్రభుని యేసుక్రీస్తు వారు నీతోనూ నాతోనూ మనందరితోనూ, అలాగే కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారి నిమిత్తం కానీ, లేదా ఎవరి జీవితంలోనైనా అన్యాయంగా ఎవరి శత్రువుల చేతిలో నిందింపబడుతున్నా, లేదా శిక్షించబడుతున్నా, అవమానాలకు కానీ లేదా తృణీకరిస్తున్నా కానీ, దేవుడు ఏమంటున్నాడంటే, నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేస్తానంటున్నాడు. చూడండి, చక్కని వాగ్దానం దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు వారితో యుద్ధము చేస్తాడండి. నీ పక్షమున ఎవరైతే ఇబ్బంది పడుతున్నా, శిక్షించినా కానీ దేవుడు ఏమంటున్నాడంటే, వారందరినీ నీ దగ్గర నుంచి దూరపరుస్తానంటున్నాడు. ఇంకా నీవు భయపడవద్దు, జడియవద్దు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేస్తే దేవుడు నమ్మదగిన దేవుడు. మన జీవితాలలో మేలు జరిగిస్తాడు. తప్పకుండా మనలందరినీ ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టగల గొప్ప దేవుడై ఉన్నాడు. కనుక మనము దేవునిని మర్చిపోవద్దు. మనుషులైనటువంటి వారు ప్రేమిస్తారు, మరలా తృణీకరిస్తారు, శత్రువులుగా కూడా మారుతారండి. మిత్రుల వారి యొక్క జీవితాలలో కూడా స్నేహితుల మధ్య అనేక గొడవలు కానీ, శత్రువులుగా మారటం కానీ, ఇవి సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ దేవుడు ప్రేమించే దేవుడు అండి. ఆయన ఎన్నటికీ ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ప్రేమించే గుణము కలిగిన వాడు. కనుకనే మన కొరకు శిలువలో రక్తం కాచిన దేవుడు ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక ఎవరు భయపడవద్దు. దేవుడు మన పక్షమున ఉన్నాడని విశ్వసించి నమ్మి దేవునికి ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా వారితో మాట్లాడి నీ శత్రువులు నీ పాదాల దగ్గరకు పడవేసే విధంగా కానీ, లేదా నీ ఎద్దనని వారిని పారిపోయే విధంగా దేవుడు చేయగలడు. అంత గొప్ప స్థితిలోను, అంత మంచి స్థాయిలోను దేవుడు నన్ను ఎవరినైనా సరే నిలబెట్టగల సమర్థుడై ఉన్నాడు. కనుక దేవుడి దినవాగ్దానాన్ని మనందరి జీవితాలలోనూ నెరవేర్చును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినవాగ్దానం ద్వారా మా అందరితో తెలియజేస్తూ, అవును ప్రభువా, నీవు సమస్త శత్రువుల మా యుద్ధ నుండి నీవు పారిపోయే విధంగా చేస్తానని నాతో మాట్లాడి ఉన్నారు. అవును ప్రభు, మరి ఎవరి జీవితంలోనైనా శత్రువులు పెడితే ఎక్కువగా ఉన్న వారందరినీ దూరపరచండి ప్రభువా. అయ్యా నాయన, వారు హింసించబడుతున్న వారికి శాంతి సమాధానంతో దయచేయండి, సంతోషంతో దయచేయండి. శత్రువు వారి దగ్గరకు రాకుండా వారిని దూరపరిచి ప్రభువా, వారి కుటుంబ జీవితంలో కానీ, లేదా మిత్రులు శత్రువులుగా ఈ దేవా ఎవరిని ఇబ్బంది పెడుతున్న వారిని కూడా దూరపరిచి దేవా, వారందరికీ నీ యొక్క ప్రేమ, నీ యొక్క జాలిని ప్రభువా, ఈ శాంతి సమాధానమును వారి జీవితాలు మంచి ఉన్నత స్థాయిలో ఉంచబడే కృప దయచేయండి. అట్టి కృపా కాపుదల మాకు నీ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని కోరుతూ యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.